హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పెళ్లి కూతురు ఈవెంట్ అయితే చూద్దామండి. యాక్చువల్లీ మా ఇంట్లో మ్యారేజ్ అయిందని చెప్పేసి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ తనని 3 డేస్ బిఫోర్ పెళ్లి కూతురుని చేశారండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ డే తనని పెళ్లి కూతురుని చేస్తున్నారు. ఫస్ట్ తనని మా అత్తయ్య అంటే పెళ్లి కూతురు మదర్ తనని పెళ్లి కూతుర్ని చేశారు. మన ఛానల్లో నేను 2 వీక్స్ నుండి ఎలాంటి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. యాక్చువల్లీ ఈ మ్యారేజ్లో బిజీగా ఉంది. అండ్ ఈ వెడ్డింగ్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. హల్దీ, బరాత్, ఇంకా మ్యారేజ్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా హల్దీ అండ్ పెళ్లికి ముందు రోజు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. అన్నీ ఒకే దాంట్లో అప్లోడ్ చేస్తే చాలా వీడియో లెంతీగా అయిపోతుందని చెప్పేసి ఇలా పెళ్లి కూతురు ఈవెంట్ ఒక దాన్ని సపరేట్గా అప్లోడ్ చేశాను. ఇక్కడ నిషితకి ఎంగేజ్మెంట్ నుండి రిసెప్షన్ వరకు అన్ని ఈవెంట్స్కి కూడా నేనే మేకప్ చేశానండి. మీకు ఎవరికైనా అంటే ఈ సరౌండింగ్స్ లేదంటే జగిత్యాలు కొంచెం లాంగ్ అయినా పర్లేదు, మేకప్స్ బ్రైడల్ మేకప్ లేదంటే బ్రైడ్ సైడ్కైనా మేకప్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతుర్ని చేస్తుంది మా అత్తయ్య అండి, అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్. ఈ మ్యారేజ్లో మేము ఎంత ఎంజాయ్ చేసామో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 3-4 డేస్ వరకు అట్లానే పడుకొని ఉండిపోయామండి. అండ్ ఫుల్ అలసిపోయాం అసలు. ఇక్కడ మాకు రిలేటివ్స్ అందరూ కూడా జగిత్యాల్లోనే ఉండడం వల్ల అన్ని ఈవెంట్స్కి అందరూ అటెండ్ అవుతారండి. అండ్ మనకి పెళ్లి కూతురు సార చేయడానికి అండ్ ఏ పనులున్నా కూడా అందరూ షేర్ చేసుకుంటారు. ఇంకా పిల్లలైతే చెప్పొద్దండి, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళ అల్లరైతే ఇంకా భరించలేము అసలు. అందులో మా అద్వైత్ అయితే చాలా ఫస్ట్ అండి. అండ్ ఏమంటారు, ఏదో రీజన్ లేకుండా అటు ఇటు పరిగెత్తుంటారు చూడండి మ్యారేజ్లో, వీళ్ళు కూడా అంతే అండి. తనకి పెళ్లి కూతుర్ని చేస్తుంది మా చిన్నత్తయ్య. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి ట్రెడిషన్స్ అంటే పెళ్లి కూతుర్ని చేయడంలో ఇలానే చేస్తారా? ఇంకేమైనా కొత్త ట్రెడిషన్స్, ఐ మీన్ ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా చేస్తారు కదా, అట్లా ఏమైనా చేస్తారా? కమెంట్ చేయండి. తనని పెళ్లి కూతుర్ని చేసేది పెళ్లి కూతురు వాళ్ళ నానమ్మ. మేమందరం కూడా తనకి పసుపు పెట్టేశాం. ఈ వ్లాగ్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది, చూడండి. నేనైతే శారీ కట్టుకోవడం చాలా తక్కువ అండి. కాకపోతే ఎందుకో అనుకోకుండా ఈ రోజైతే అంటే పెళ్లి కూతుర్ని చేసే రోజు శారీ కట్టుకున్నాను. రెగ్యులర్గా ఎప్పుడూ డ్రెస్ వేసుకుని ఎప్పుడో ఒకసారి శారీ కట్టుకుంటే ఏదో డిఫరెంట్గా, అంటే మనది మనకే కొత్తగా అనిపిస్తుంది కదండి. అయినా ఎలాంటి డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకున్నా కానీ శారీలోనే ఆ లుక్ వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ మా అత్తయ్య అండ్ అమ్మమ్మ పక్కన పెళ్లి కూతురికి ఎలా పెట్టాలి బొట్టు, పసుపు అని చెప్పేసి చెప్తున్నారు నాకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మా ఇంట్లో నాన్నమ్మలు అండ్ తాతయ్యలండి. ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ ఈ మ్యారేజ్లో నాకు వీడియో తీయడానికి మా పెద్దబ్బాయి రిత్విక్ అయితే చాలా హెల్ప్ చేశాడు.
మాక్సిమం వీడియో అంతా తనే షూట్ చేశాడు. కెమెరా ముందు నుండి వెళ్ళిపోయింది కదా, అంటే మనకు గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్లో తను ఒకరు. అండ్ తను వచ్చేసి పెళ్లి కూతురు సిస్టర్ మున్ని. అండ్ ఇక్కడ పెళ్లి కూతురికి పారాని పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారండి, పారాన్ని. తర్వాత తనకి అందరూ పసుపు పెట్టడం అయితే అయిపోయిందండి. ఒక సైడ్ ఈవెంట్ అవుతూనే ఉంది, మరో పక్కన పెళ్లి కూతురికి సారీ పంపించడానికి సకినాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ దానికోసం బియ్యం పిండి, వాము, నువ్వులు, ఇంకా జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తారు కదా. మీలో ఎంతమందికి సకినాలు చేయడం తెలుసో కామెంట్ చేయండి. పెళ్లి కూతురికి సారీ పంపించడానికి లడ్డూలు అండ్ గర్జెలు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు. ఇందాక తనకి అందరూ పసుపు పెట్టడం అయిపోయిన తర్వాత తనకిప్పుడు అంటే మళ్ళీ బొట్టు పెట్టేసి ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తారు కదండి. ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మతో అయితే పెట్టించారు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు పిల్లలందరూ కూడా కలిసి తింటున్నారు. అండ్ అద్వైతుడు చూసి ఏదో అంటున్నాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ తనకి కొత్త బట్టలు పెట్టేసి అవి చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత తనకి పెళ్లి బొట్టు అండ్ పారాని పెట్టేసి పెళ్లి కూతుర్ని చేస్తారు. అండ్ మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా? ఇంకా ఏమైనా కొత్త ట్రెడిషన్స్ ఏమైనా ఉన్నాయా? కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇందాక సకినాల కోసం పిండి అయితే అంటే పిండిలో అయితే అన్ని కలిపారు కదా, ఇప్పుడు ఆ పిండిని అయితే మిక్స్ చేస్తున్నారు. అండ్ మీలో ఎంతమందికి సకినాలు చేయడం అంటే సకినాలు వేయడం వస్తుందో కామెంట్ చేయండి. నిజంగా అందరూ ఇలా కలిసి వర్క్ చేసుకుంటే ఎంత పెద్ద పనైనా కూడా ఎంత త్వరగా అయిపోతుంది కదా. అండ్ ఇక్కడ పెళ్లి కూతురికి వచ్చేసి వాళ్ళ మదర్ అంటే మా అత్తయ్య తనకి పెళ్లి బొట్టు కళ్యాణ తిలకం పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి ఇక్కడ పారాని పెడుతున్నారు. మనకి ఎన్ని డిజైన్స్ అంటే మెహందీతో ఎన్ని డిజైన్స్ పెట్టుకున్నా కానీ ఇట్లాంటి ట్రెడిషనల్గా పెట్టుకుంటేనే మనకు చాలా అందంగా కనిపిస్తుంది కదండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాకైతే మెహందీ మెయిన్గా డిజైన్స్ అయితే పెట్టించుకోనండి. నార్మల్గా ఒక ఏమంటారు మధ్యలో డాట్ పెట్టేసుకొని ఫింగర్స్ అన్నిటికీ ఇట్లా ఫుల్గా ఫిల్ చేసుకుంటాం కదా, అలాగే నచ్చుతుంది. మీలో ఎంతమందికి ఇలా పెట్టుకోవడం ఇష్టం? అండ్ మళ్ళీ ఆషాఢ మాసంలో మనం మెహందీ పెట్టుకుంటారు కదా, అప్పుడు కూడా నేను అంటే కొంచెం కాళ్ళకు పెట్టుకోవడానికి కూడా చాలా ప్రిఫర్ చేస్తాను. చాలా అంటే అందంగా అనిపిస్తుంది. ఇక్కడ పెళ్లి కూతురికి వచ్చేసి బుగ్గన చుక్క పెడుతున్నారండి. నాకైతే పెళ్లి కూతురికి అండ్ పెళ్లి కొడుక్కి రైట్ సైడ్ పెడతారా చుక్క, లెఫ్ట్ సైడ్ పెడతారా చంపకి అనేది పెద్ద కన్ఫ్యూజనే. ఇంకా తనని పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ అండ్ అందరూ కూడా తన్ని బ్లెస్ చేస్తున్నారండి. ఇందాక సకినాలు చేయడానికి పిండి అయితే ప్రిపేర్ చేశారు కదా, ఇప్పుడు అందరూ కలిసి సకినాలు వేస్తున్నారండి. అండ్ అందరూ కలిసి ఇట్లా మాట్లాడుకుంటూ పని చేస్తే ఎంత పనైనా కానీ చాలా తొందరగా అయిపోతుంది కదా. అండ్ ఇక్కడ నాకైతే సకినాలు చేయడానికి రాదు, నేనేదో అలా ట్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి సకినాలు ఇట్లా రౌండ్గా వేయడం వచ్చో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ సకినం చేసేటప్పుడు ఒక చిన్న సకినం చేసి మధ్యలో
గౌరమ్మని పెడతారండి. అండ్ పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఒక సైడ్ అందరూ సకినాలు వేస్తున్నారు. అండ్ మరో పక్కన ఇంకా ఈ సకినాలు వేయించడం కూడా అయిపోతుంది. అండ్ ఇంత పిండి చేసినా కానీ అంతమంది కలిసి ప్రిపేర్ చేశారు కాబట్టి వర్క్ అయితే చాలా తొందరగా అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా సాహితి అండి, మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు. తను కూరలు పట్టడానికి కుండలు తీసుకెళ్తారు కదా, వాటిని డిజైన్ చేస్తుంది. అండ్ చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.